హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందుకు చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటిన్యూ చేయండి. దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్లు క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. సో ఇవాళ నిఫ్టీ వచ్చేసి ఆల్మోస్ట్ 400 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ 554 పాయింట్స్, సెన్సెక్స్ 1200 పాయింట్స్. ఓవరాల్గా అన్ని కూడా స్ట్రాంగ్లీ క్లోజ్ చేసాయి. రిలయన్స్ 2% దగ్గర పాజిటివ్లో క్లోజ్ చేసింది. అండ్ నిఫ్టీ వచ్చేసి 25,000 లెవెల్ పైన, సైకలాజికల్ లెవెల్ పైన మార్కెట్ అనేది క్లోజ్ చేసింది. సో టెలిగ్రామ్ ఛానల్లో క్లియర్లీ గైడ్ చేశాను మార్నింగ్ నేను. సో అరౌండ్ 9:58 టైంకే ఆల్గో లెవెల్స్ కూడా షేర్ చేశాను. ప్రైస్ వచ్చేసి మనకి ఆల్గో సపోర్ట్స్ లెవెల్స్ దగ్గర ఉందని. ఆల్గో ఎస్జెడ్ అంటే సపోర్ట్ లెవెల్స్, ఆల్గో ఆర్జెడ్ అంటే రెసిస్టెన్స్ లెవెల్స్. ఆల్గో సపోర్ట్స్ లెవెల్స్ దగ్గర ఉందని. అండ్ డౌన్ సైడ్కి వచ్చారనుకోండి మీరు, సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ మార్కెట్ అనేది ఆల్గో లెవెల్స్ నుంచే మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకొని షార్ప్లీ అప్ సైడ్ మూవ్ అయింది. అండ్ దాని తర్వాత కింద ఇక్కడ నేను వచ్చిన తర్వాత ఇక్కడ క్లియర్లీ నేను ఎంట్రీ ప్లాన్ కూడా ఇచ్చాను. ఇక్కడ ఏదైతే మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్షన్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి కన్సాలిడేషన్ జరిగిందో ఇక్కడ బై ప్లాన్ చేశాను. సో ఇక్కడ నుంచి మార్కెట్లో టార్గెట్స్ కూడా మీకు ఇక్కడ క్లియర్లీ మెన్షన్ చేశాను. నిఫ్టీ అప్ సైడ్ టార్గెట్స్ 24,850 అండ్ 24,950 అని చెప్పి 25,000 లెవెల్ వరకు. సో ఆల్మోస్ట్ అన్ని టార్గెట్స్ కూడా అచీవ్ అయిపోయినాయి. ఓకేనా. సో మస్ట్ అండ్ షుడ్ మీ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం టెలిగ్రామ్ అప్డేట్స్ అండ్ ఆల్గో లెవెల్స్ సో టెలిగ్రామ్ ఛానల్ని పోస్ట్ చేస్తాను ఎవ్రీడే. ఓకేనా. అండ్ ఇప్పుడు వచ్చేసి మార్కెట్ వచ్చేసి ఫర్దర్ రేపు మార్కెట్ అప్ సైడ్ ఉంటుందా అంటే మార్కెట్ అప్ సైడ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే ఇక్కడ ఏదైతే 3 డేస్లో మార్కెట్లో ఏదైతే హైస్ ఉన్నాయో అన్ని బ్రేక్ అయినాయి. అంటే 3 డేస్ ఏదైతే రేంజ్ ఉండేనో మార్కెట్లో 3 డేస్ ఏదైతే హైస్ ఉన్నాయో అది బ్రేక్ అయింది. ఏదైతే ఇన్సైడ్ బార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుందో ఈ 2 క్యాండిల్స్లో అది కూడా బ్రేక్అవుట్ అయింది. కాబట్టి ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దట్ టు 25,000 లెవెల్ పైన మార్కెట్ అనేది క్లోజ్ చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 25,200 వరకు మార్కెట్ వెళ్ళొచ్చు. సెకండ్ వచ్చేసి 25,400 అండ్ 25,500 వరకు ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. డిప్ ఆన్ బై ఉంటుంది మార్కెట్. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి బై చేసే ప్లాన్ చేయండి. సో మార్కెట్ సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి డౌన్ సైడ్ లో ఫస్ట్ 25,000 సపోర్ట్ లెవెల్, దాని కిందకి వచ్చింది అనుకోండి మార్కెట్ 24,800 అండ్ 24,700 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్. సో మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ మార్కెట్ లో బౌన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ లెవెల్లో మళ్ళీ బౌన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏదైతే నిన్నటి మార్కెట్ లో హై ఉన్నానో ఆ లెవెల్స్ దగ్గర సపోర్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. సో 24,800 లెవెల్ నుంచి మళ్ళీ ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు నిఫ్టీని. అండ్ నిఫ్టీ వచ్చేసి నేను 25,200 అండ్ 25,500 వరకు మార్కెట్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నిఫ్టీలో. అండ్ అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఏదైతే క్యాండిల్ ఉందో సో లాస్ట్ డే హైస్ మార్కెట్ బ్రేక్ చేసింది. దానికన్నా ముందు క్యాండిల్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ హైస్ దగ్గరలోకి వచ్చింది. అండ్ క్లోజింగ్ కూడా దాని దగ్గరలో ఉంది. సో ఇక్కడ కూడా నేను పాజిటివ్ గానే చూస్తున్నాను. ఇక్కడ ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్ చూసినా సరే ఒక బుల్లిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది, ఎన్ టైప్ ప్యాటర్న్ కనిపిస్తుంది. సో మార్కెట్ వచ్చేసి రేపు 55,500 లెవెల్ పైన ఉంది అనుకోండి, మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ చూడొచ్చు మనం. అండ్ అప్ సైడ్ వచ్చేసి 56,000 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉండదు. బేరిష్ ఎప్పుడు అవ్వండి అంటే ఇవాళ ఏదైతే లోస్ ఉన్నాయో దాని కిందనే బేరిష్ ఉండండి. యాజ్ ఆఫ్ నో అయితే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ చార్ట్స్ ప్రకారం అయితే బేరిష్ కనిపించట్లేదు. సో బేరిష్ సిగ్నల్ వచ్చిందనుకోండి ఇంట్రాడేలో నేను మన ట్రెండ్ ట్రేడర్ తెలుగు గ్రూప్ లో చెప్తాను. ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో అయితే యాజ్ పర్ డైలీ టైమ్ ఫ్రేమ్ బుల్లిష్ కనిపిస్తుంది నిఫ్టీ చార్ట్. అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ యాక్షన్ కూడా ఇక్కడ బుల్లిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. అండ్ మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ ఏదైతే హైస్ ఉన్నాయో ఈ హైస్ ని టెస్ట్ చేయవచ్చు. ఆల్ టైమ్ హైస్ దగ్గరలో మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో కూడా. అండ్ అదే విధంగా సెన్సెక్స్ కూడా చూసుకుందాం. సో సెన్సెక్స్ వచ్చేసి 1,200 పాయింట్స్ సెన్సెక్స్ ఇవాళ. అండ్ సెన్సెక్స్ లో కూడా మనం చూస్తే ఏదైతే ప్రీవియస్ డే దోజీ క్యాండిల్ ఉందో హైస్ బ్రేక్ చేసింది. అండ్ దానికన్నా ముందున్న క్యాండిల్ ఒక హైస్ దగ్గరికి క్లోజింగ్ ఉంది. సో మార్కెట్ వచ్చేసి రేపు ఈ లెవెల్స్ పైన ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ సెన్సెక్స్ లో కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ కూడా బుల్లిష్ ప్యాటర్న్ ఉంది. అండ్ అప్పర్ సైడ్ లో 82,500 అండ్
దగ్గరలో ఉంది. సో మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ 83,000 అండ్ 83,500 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి సెన్సెక్స్ లో కూడా. అండ్ ఓవరాల్ గా నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అన్ని కూడా పాజిటివ్ అనిపిస్తున్నాయి. సో 1 అవర్ టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను సో దట్ క్లియర్ కన్ఫర్మేషన్ మనకి దొరకడానికి. సో ఇక్కడ మనం చూస్తే 1 అవర్ టైం ఫ్రేమ్ ఇది. సో నిఫ్టీది. సో నిఫ్టీ 1 అవర్ టైం ఫ్రేమ్ లో ప్రైస్ వచ్చేసి ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పాయింట్ లో మార్కెట్ లో ఈ పాయింట్ లో మనకి రెసిస్టెన్స్ ఉండే, ఆ రెసిస్టెన్స్ ఈ క్యాండిల్లో బ్రేక్ అయింది అండ్ ఈ క్యాండిల్లో మార్కెట్ హోల్డ్ చేసింది ఇప్పుడు. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది చాలా కన్సాలిడేషన్ జరిగి ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయింది. సో ఇక్కడ ఒక బులిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే ఈ ఐస్ ఉందో ఇది కూడా బ్రేక్ చేసింది కాబట్టి మార్కెట్ ఈ లెవెల్ ని హోల్డ్ చేయాలి. కొద్దిగా మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ ఈ పాయింట్ నుంచి మార్కెట్ హోల్డ్ చేసింది అనుకోండి అండ్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, 24,800 లెవెల్, 24,700 సపోర్ట్ లెవెల్స్ లకి యాక్ట్ చేస్తుంది. ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ బై ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్పర్ సైడ్ లో ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో అవి టార్గెట్ ఉంటుంది. అండ్ ఇవాళ హైస్ పైన ట్రేడ్ అవుతుంది అనుకోండి అయినా మార్కెట్ లో ఈ సైడ్ లో ప్లాన్ చేయొచ్చు. 25,200 అండ్ 25,400, 25,500 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది నిఫ్టీలో. ఇది 1 అవర్ టైం ఫ్రేమ్ ప్రకారం. డైలీ టైం ఫ్రేమ్ లో క్లియర్లీ బులిష్ కనిపిస్తుంది. 1 అవర్ టైం ఫ్రేమ్ లో క్లియర్లీ బులిష్ కనిపిస్తుంది నిఫ్టీ. అండ్ అదే విధంగా బ్యాంక్ నిఫ్టీకి వస్తే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పాయింట్ లో బ్యాంక్ నిఫ్టీలో ఈ పాయింట్ లో సో ఇక్కడ కొద్దిగా లెవెల్స్ డ్రా చేస్తాను. సో ఏదైతే ప్రీవియస్ లెవెల్స్ ఉన్నాయో అన్ని రిమూవ్ చేశాను కన్ఫ్యూజన్ ఎందుకని చెప్పి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పాయింట్ లో బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా కన్సాలిడేషన్ జోన్ లో ఉంది బ్యాంక్ నిఫ్టీ. కాకపోతే బ్యాంక్ నిఫ్టీలో ఏదైతే ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్ ఫామ్ చేసిందో అది మనకు ఒక బులిష్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఇక్కడ నుంచి మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది, డౌన్ సైడ్ వచ్చింది. ఇప్పుడు మార్కెట్ ఈ పాయింట్ పైన దగ్గరకు వచ్చింది. రేపు ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉందనుకోండి ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది ఇది కంప్లీట్లీ ఇదంతా కూడా బ్రేక్అవుట్ అవుతుంది. అండ్ ఏదైతే ఆల్ టైమ్ హైస్ దగ్గరలో ఉందో ఈ లెవెల్స్ దగ్గరికి మార్కెట్ వెళ్తుంది. 56,000 లెవెల్ దగ్గరికి ప్రైస్ అనేది వెళ్తుంది. యాజ్ పర్ 1 అవర్ టైం ఫ్రేమ్ ప్రకారం ఏదైతే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది 56,000 లెవెల్ దగ్గర ఈ లెవెల్స్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో కూడా. అండ్ సెన్సెక్స్కి వస్తే సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ సిమిలర్ ఉంటుంది. సో 1 అవర్ టైం ఫ్రేమ్ ఇది సెన్సెక్స్. సో ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఈ పాయింట్ లో మార్కెట్ వచ్చేసి కొద్దిగా రెసిస్టెన్స్ తీసుకుంది అండ్ దాని తర్వాత అది సపోర్ట్ అయ్యింది ఇప్పుడు. అండ్ ఈ పాయింట్ లో ప్రీవియస్ రెసిస్టెన్స్ ఈ క్యాండిల్లో బ్రేక్అవుట్ అయింది. దాని తర్వాత ఇక్కడ మార్కెట్ టైం స్పెండ్ చేసి ఇప్పుడు బ్రేక్అవుట్ అయింది. సో ఈ లెవెల్స్ పైన ఉందనుకోండి మార్కెట్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. 83,000 అండ్ 83,500 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి సెన్సెక్స్ లో కూడా. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ పాజిటివ్ వ్యూతో ఉన్నాను. సో మీరు మీ అనాలిసిస్ చేసి ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయండి. యాజ్ ఆఫ్ నో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అయితే క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా కోసం. సో ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి మనకి 25,000 లెవెల్ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేయవచ్చు. ఓకే, సో ఇప్పుడైతే బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఇది మనం సపోర్ట్ లేక కన్సిడర్ చేయండి. మార్కెట్ ఒకవేళ దీని కిందకి వస్తే మళ్ళీ ఇది రెసిస్టెన్స్ అవుతుంది. ఓకేనా, అండ్ మాకు 25,200 లెవెల్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్. దానిపైనకి వెళ్తే ఇక్కడ మనకి 25,500 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్ లో సపోర్ట్ వచ్చేసి 25,000 లెవెల్ అండ్ 24,800 సపోర్ట్ లెవెల్ నిఫ్టీలో. అండ్ గ్లోబల్ మార్కెట్స్ కూడా చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. సో గ్లోబల్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో US30 వచ్చేసి 126 పాయింట్స్ నెగిటివ్ లో చూపిస్తుంది. అండ్ US Tech 100 నాస్డాక్ వచ్చేసి 83 పాయింట్స్ అండ్ డాక్స్ యూరోపియన్ మార్కెట్స్ స్లైట్లీ పాజిటివ్ లో ఉన్నాయి. హ్యాంగ్సెంగ్ ఏషియన్ మార్కెట్స్ వచ్చేసి మనకి స్లైట్లీ నెగిటివ్ లో కనిపిస్తుంది. అండ్ బిట్ కాయిన్ అండ్ ఇథేరియం కూడా అనాలిసిస్ చూసుకుందాం. సో బిట్ కాయిన్ అండ్ ఇథేరియం మనం చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్ ఫస్ట్ మనం పెట్టుకుందాం, దాని తర్వాత చిన్న టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో డైలీ టైం ఫ్రేమ్ లో యాజ్ యూజువల్ మార్కెట్ వచ్చేసి డైలీ టైం ఫ్రేమ్ లో ఇక్కడ మనకి సైడ్ వేస్ లో ఉంది. సో ఆల్మోస్ట్ 2-3-4 డేస్ నుంచి. సో బిట్ కాయిన్ లో మోస్ట్లీ యూజువల్లీ జరిగేది ఏమవుతుందంటే బిట్ కాయిన్ కానీ ఇథేరియం లో కానీ ఒక రోజు మార్కెట్ లో స్ట్రాంగ్లీ బిగ్ మూమెంటం వచ్చింది అనుకోండి, దాని తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైం మార్కెట్ అనేది ఒక 3-4 డేస్ ఆర్ 5 డేస్ మోస్ట్లీ ఒక 10 డేస్ సైడ్ వేస్ అయిపోతుంది. ఇక్కడ కూడా చూడండి మార్కెట్ ఇక్కడ కూడా సైడ్ వేస్ అయింది. సో ఇలాంటప్పుడు మాత్రం ఒక సైడ్ వే స్ట్రాటజీ మీరు యూజ్ చేసుకోవచ్చు, ఐరన్ కాండర్. సో అది ఆ స్ట్రాటజీ వీడియో కూడా ప్లేలిస్ట్ లో ఉంది, కావాల్సి వస్తే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో మళ్ళీ షేర్ చేస్తాను. బిట్ కాయిన్ లో ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే ఏదైనా స్ట్రాంగ్లీ బిగ్ క్యాండిల్ మూమెంటం వచ్చింది అనుకోండి. సో మూమెంటం వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మీరు ఏం చేస్తారంటే ఎవ్రీ డే 5:30కి ఎక్స్పైర్ అయిపోతుంది ఆప్షన్. సో ఓకేనా, సో నెక్స్ట్ ఎక్స్పైరీ మళ్ళీ 5:30కి ఫ్రెష్ ఎక్స్పైరీ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు కావాల్సి వస్తే డైలీ మీరు ఆప్షన్స్ లో ట్రేడ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ పైన, సో 5:30 టు నెక్స్ట్ డే 5:30 టార్గెట్ చేయవచ్చు డైలీ.
ఓకే, సో అక్కడ కూడా మీరు ఐరన్ కాండర్ వేసారనుకోండి ఫాస్ట్ డికే అవుతుంది. లేదు మనకు అనుకుంటే ఒక 2-3 days బఫర్లోకి వెళ్ళి అక్కడ కూడా వేసారనుకోండి మంచి ప్రీమియమ్స్ దొరుకుతాయి. అక్కడ మీరు ఈ సైడ్ వేస్ బెనిఫిట్ ని తీసుకోవచ్చు అనమాట డెల్టా ఎక్స్చేంజ్ లో. ఓకేనా, సో యాజ్ ఆఫ్ నో సైడ్ వేస్ లో ఉంది. మార్కెట్ వచ్చేసి ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసి ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో $1,05,000 అప్ సైడ్ లో రెసిస్టెన్స్, డౌన్ సైడ్ లో వచ్చేసి మనకి $1,02,000 ఇంపార్టెంట్ లెవెల్స్. దాని కింద కూడా మనం చూసినట్టయితే ఇక్కడ $1,01,400, $1,0600 ఇక్కడ మనకి సపోర్ట్ లెవెల్స్. సో యాజ్ ఆఫ్ నో పాయింట్ అనేది మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉంది. సో ఇక్కడైతే మనకి ప్రైస్ యాక్షన్ పరంగా చూస్తుంటే డైలీ టైం ఫ్రేమ్ లో రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుంది. కాకపోతే మనకి స్టిల్ ఇంకా కూడా బుల్లిష్ టు సైడ్ వేస్ ఉంది. ఎందుకంటే ఏదైతే స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఏదో ఈ క్యాండిల్ ఒక 50% కూడా మార్కెట్ అనేది బ్రేక్ చేయలేకపోయింది. అట్లీస్ట్ ఈ మార్కెట్ అనేది ఇఫ్ దీని 50% కిందికి వచ్చేసినారు అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్ అనేది ఈ లెవెల్స్ ని హోల్డ్ చేస్తలేదు అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్పి. యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్స్ ఈ క్యాండిల్ ఒక 75% లెవెల్ దగ్గరనే ఉంది కాబట్టి స్టిల్ ఇంకా కూడా సైడ్ వేస్ టు బుల్లిష్ ఉంది మార్కెట్. బట్ చిన్న టైం ఫ్రేమ్ లో 5 minutes కానీ 15 minutes టైం ఫ్రేమ్ లో కానీ మీకు ట్రేడ్స్ అనేది దొరుకుతాయి. క్రిప్టో స్కాల్పర్ యూస్ చేశారనుకోండి క్లియర్లీ మీకు ట్రేడ్స్ దొరుకుతాయి. ఇది 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకోండి. 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకొని మీరు ఎనేబుల్ చేసుకున్నారనుకోండి క్రిప్టో స్కాల్పర్. ఇక్కడ చూడండి మీకు మార్నింగ్ కూడా సెల్ సైడ్ సిగ్నల్ దొరికింది. సో స్టాప్ లాస్ వచ్చేసి దీని హై పైన పెట్టుంటే ఇక్కడ నుంచి సెల్ మంచిగా ట్రిగర్ అయింది. ఓకే, అండ్ ఇథేరియంలో కూడా మీరు చూసినట్టయితే ఇథేరియంలో నిన్న సెల్ బై అండ్ ఇవాళ మార్నింగ్ కూడా సెల్ సిగ్నల్ వచ్చింది. అండ్ ఈ లెవెల్స్ పైన మార్కెట్లో మీరు స్టాప్ లాస్ పెట్టుంటే సెల్ సైడ్ యాజ్ ఆఫ్ నో స్టిల్ ఇంకా కూడా ఈఎంఐ దీని కింద ఉందంటే బేరిష్ ఉన్నట్టే. అండ్ బిట్ కాయిన్ లో కూడా ఈఎంఐ దీని కింద ఉందంటే బేరిష్ ఉన్నట్టే. ఓకేనా, సో డైలీ టైం ఫ్రేమ్ ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది చిన్న టైం ఫ్రేమ్ లో. సో పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉందో ఇదే స్కాల్పర్ స్ట్రాటజీ యూజ్ చేసుకొని ట్రేడ్ చేస్తున్నారు. సో 1 month నుంచి కూడా యూజ్ చేస్తున్నారు. అండ్ రిజల్ట్ కూడా ఇక్కడ ఉంది. మీరు చూడండి 1 month రిజల్ట్ నేను ఇక్కడ షేర్ చేస్తాను. వన్ ఆఫ్ అవర్ క్రిప్టో ప్రీమియం మెంబర్ షేర్ చేశారు. ROI 440% వచ్చింది. ఇక్కడ చూడండి April 15th May 15th 440. సో ఆల్మోస్ట్ 20,000 దగ్గర క్యాపిటల్ యూజ్ చేశారు. సో ట్రేడ్ చేశారు. 1 month అవుతుంది. ఈ సేమ్ ఇది ఒక్కటే స్ట్రాటజీ యూజ్ చేసి ఈ ఒక్క ఇండికేటర్ యూజ్ చేసి ట్రేడ్ చేశారు. ఓకేనా, సో నేను ఇచ్చే ట్రేడ్స్ కాకుండా ఓన్లీ ఈ ఇండికేటర్ యూజ్ చేసి ట్రేడ్ చేసిన ప్రాఫిట్ అది మీకు ఆల్రెడీ 1 month డేటా అయితే చూపించాను. ఇది మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా వర్క్ చేస్తుందని చాలా మంది అడిగారు. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కోసం ప్రిపేర్ చేయలేదు. ఇది ఓన్లీ క్రిప్టో స్కాల్పర్ అనేది బిట్ కాయిన్, ఇథేరియం అండ్ క్రిప్టోస్ కోసమే తయారు చేశాను. ఇది క్రిప్టోస్ 24/7 ఉంటుంది కాబట్టి దాని లాజిక్ ని బట్టి మనం ట్రేడ్ ప్లాన్ చేసాం. మన మార్కెట్స్ లో గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ ఉంటాయి. మన మార్కెట్స్ టైమింగ్ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి సో ఇది అక్కడ వర్క్ అవ్వదు. అండ్ ఇక్కడ ఫాల్ సిగ్నల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ. ఇది ఓన్లీ ఫర్ క్రిప్టో స్కాల్పర్ వచ్చేసి డెల్టా ఎక్స్చేంజ్ కోసమే. సో డెల్టా ఎక్స్చేంజ్ లో మీరు అకౌంట్ లేకుంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లో లింక్ ఉంది. అండ్ అక్కడ నుంచి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి, రిఫరల్ లింక్ యూస్ చేసుకొని అండ్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫండ్ యాడ్ చేసుకోండి. ఫండ్ యాడ్ చేసిన తర్వాత ఏదైనా ఒక శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది నంబర్, దానికి వాట్సాప్ చేయండి. సో అక్కడ నేను ప్రీమియం ఛానల్ యాక్సెస్ ఇస్తాను క్రిప్టోది. అండ్ దాంతో పాటు క్రిప్టో స్కాల్పర్ ఏదైతే ఉందో ఈ ఇండికేటర్ యాక్సెస్ కూడా ఇస్తాను ట్రేడ్స్ మీకు చేసుకోవడానికి. అండ్ ఇక్కడ ఏదైతే స్ట్రాటజీ ఉందో ఆ స్ట్రాటజీ ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో ఉంది. సో కావాల్సి వచ్చి మీకు ఎప్పుడైతే మీకు యాక్సెస్ ఇస్తానో అప్పుడు కూడా షేర్ చేస్తాను. ఓకేనా, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవ్వండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.